టెక్నికల్ రౌండ్లో మిమ్మల్ని లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేయమని అడిగితే మీకు లాజిక్ తెలుసా? ఒకవేళ తెలిసినా ఇవాళ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఒక 2 మినిట్స్లో ఈ లాజిక్ అసలు ఎలా బిల్డ్ చేయాలి, కోడ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లెఫ్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. రైట్ యాంగిల్ అంటే స్టార్స్ అనేవి రైట్ నుంచి ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అదే లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఫస్ట్ స్పేసెస్ వచ్చి తర్వాత స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇవాళ దీనికి లాజిక్ అనేది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిన అవుట్పుట్ ఇది. మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవుట్పుట్లో. సో ఇప్పుడు ఏంటి, మనం ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఫస్ట్ రో అయితే 1 స్టార్, సెకండ్ రో అయితే 2 స్టార్స్, థర్డ్ రో అయితే 3 స్టార్స్, అప్ టు 5 రోస్ అయితే 5 స్టార్స్. అదొక లాజిక్ ఉంది. సో రోని బట్టి మనకు స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి అని మనకు ఫస్ట్ లాజిక్ ఒకటి అర్థమైంది. అది ఫస్ట్ లాజిక్. సో ఏంటి ఇక్కడ సేమ్ టాస్క్ అంటే ఫస్ట్ రో అయితే 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ రో అయితే 2, థర్డ్ రో అయితే 3. సో సేమ్ పని బట్ రిపీటెడ్గా అవుతుంది. సో ఇలా రిపీటెడ్గా అవుతున్నప్పుడు ఒక టాస్క్ని మనం ఏం చూస్ చేసుకోవాలి? లూప్స్ చూస్ చేసుకోవాలి. సో లూప్స్ చూస్ చేసుకోవాలి. లూప్స్లో మనం ఇప్పుడు ఏం చూస్ చేసుకుంటున్నాం? ఫర్ లూప్ అనేది చూస్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ ఫర్ లూప్లో ఏంటి, ఫస్ట్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ లూప్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం? రోస్ని కంట్రోల్ చేయడానికి, అంటే రోస్ బట్టి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి మనం రోస్ కోసం ఒక ఫర్ లూప్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ లాజిక్. దెన్ సెకండ్ లాజిక్ ఏంటి మనకి ఇక్కడ చూస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో 5 తీసుకున్నాం అనుకో. ఫస్ట్ మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 4 స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ రో ఎంత? 1 అంటే 5 మైనస్ స్పేసెస్ చేస్తే 5 మైనస్ రోస్ చేస్తే మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ 5 మైనస్ 1 చేసాం అనుకో 4 స్పేసెస్. నెక్స్ట్ 5 మైనస్ 2 రో 2 కదా. సో 5 మైనస్ 2 చేసామనుకో 3 స్పేసెస్. నెక్స్ట్ 5 మైనస్ 3 చేసామనుకో 2 స్పేసెస్. అలా మనకి సెకండ్ అర్థమైన లాజిక్ ఏంటి, 5 మైనస్ రో అనేది చేస్తే మనకి స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ చేయాల్సింది మనం స్పేసెసే కదా. సో ఈ లాజిక్ మనకు అర్థమైంది. దీనికోసం మనం ఒక లూప్ రాసుకోవాలి మళ్ళీ. అందుకని ఫర్ ఇంట్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్పేసెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటి మనకి n మైనస్ i. ఇక్కడ ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాను నేను. సో 5 మైనస్ i అంటే రో అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకున్న లాజిక్, దాన్ని ఇక్కడ మనం లూప్లో రాసాం. స్పేస్ ప్లస్ ప్లస్. సో ఈ రో ఎందుకు రాసాం మనం? స్పేసెస్ కోసం సెకండ్ రో అనేది రాసాం. ఈ సెకండ్ లాజిక్. థర్డ్ లాజిక్ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? స్టార్స్. మనం ఫస్ట్ చెప్పినట్టే ఎంత రో అయితే అన్ని స్టార్స్. ఫస్ట్ రో అయితే 1, సెకండ్ రో అయితే 2. సో దానికోసం ఒక లూప్ రాస్తున్నాం మళ్ళీ మనం. ఫర్ ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రోస్ వరకు కదా. రోస్ లూప్ ఏంటి? ఇది కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు i వరకు స్టార్ ప్లస్ ప్లస్. అందులో మనం స్టార్ ప్రింట్ అవ్వాలంటే స్టార్ రాయొచ్చు. 1, 2, 3 ప్రింట్ అవ్వాలి అంటే డైరెక్ట్ స్టార్ ఇక్కడ నువ్వు ఇనిషియలైజ్ చేసింది రాయొచ్చు. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రింట్ అయిన దాని తర్వాతకి మనం నెక్స్ట్ రో వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ రో అనేది ఇంక్రిమెంట్ అవ్వకముందే మనం ఏం రాయాలి? ఈ లూప్ కింద నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని రాయాలి. అప్పుడైతే నెక్స్ట్ లైన్కి మూవ్ అయ్యి మళ్ళీ సేమ్ రిపీటెడ్ టాస్క్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇలా మనకి లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేయాలి. ఫస్ట్ లూప్ ఏమో రోస్ని కంట్రోల్ చేయడానికి, సెకండ్ లూప్ ఏమో స్పేసెస్ని కంట్రోల్ చేయడానికి, స్పేసెస్ని ప్రింట్ చేసిన తర్వాతకి థర్డ్ లూప్ ఏమో మనం ఇక్కడ ఏది ప్రింట్ చేయాలంటే అది స్టార్స్ కాబట్టి స్టార్స్ ప్రింట్ చేయడానికి, నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. థ్యాంక్ యూ.